హాయ్ ఫ్రెండ్స్, పెద్ది పెద్ది నుంచి ఫస్ట్ సాంగ్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి నరాలు కట్ అయిపోతున్నాయి ఒక్కొక్కరికి. మొత్తానికైతే పెద్ది సాంగ్ అయితే ప్రోమో కూడా రిలీజ్ చేయలేదు. ఒక 5 సెకండ్స్ అయితే రామ్ చరణ్ గారిని ఇందులో చూపించారు. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక ఒక చిన్న స్క్రిప్ట్ లాగా ఉప్పెనలో నేను ఆల్రెడీ ప్రోమోలో చెప్పాను అనమాట. ఒక ఉప్పెన గురించి ఒక ప్రోమోని అయితే రిలీజ్ చేశారు దేవిశ్రీ ప్రసాద్ గారు, బుచ్చిబాబు గారు బీచ్ దగ్గర. సో అలానే ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ల దగ్గర ఇక్కడ ఏఆర్ రెహమాన్ గారు అలాగే తలా బుచ్చిబాబు గారు ఇద్దరు కలిసి డిస్కషన్స్ అయితే చేస్తున్నారు. సార్ మీ సాంగ్స్ అయితే నాకు 7th క్లాస్లో మా అన్నయ్య చెప్పాడు. సో మీరైతే చాలా మంచి సాంగ్స్ అయితే మ్యూజిక్ ఇస్తారు. సో అందుకని మీ దగ్గరికి వచ్చాను సార్. ఆల్రెడీ వస్సా వస్సా చెదగొట్టి పారేశారు. మొత్తం అందరి నోట్లో వస్సా వస్సా మ్యూజిక్ బీజిఎం పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అని చెప్తూ ఇంకా సెకండ్ పార్ట్కి అయితే ఇప్పుడు వచ్చాను సార్. నేను ఈ సెకండ్ పార్ట్లో ఒక సాంగ్ అయితే రాబోతుంది. సెకండ్ టైం మీ దగ్గర మళ్ళీ వచ్చాను. సో ఆ సాంగ్ ఎలా ఉండాలి, చిక్రీ అని అంటారు సార్. అంటే చిక్రీ అంటే ఏంటి మీనింగ్ అని చెప్పేసి ఏఆర్ రెహమాన్ గారు అడగడం జరుగుతుంది బుచ్చిబాబు గారిని. ఇప్పుడు హీరో అనేవాడు ఒక కొండ ప్రాంతంలో ఉంటాడు సార్. ఒక పల్లెటూరులోకి రాగానే ఒక అందమైన అమ్మాయిని చూడగానే తన ఫ్రెండ్ గారితో అంటాడు, ఒక అందమైన చిక్రీరా ఇది అని. అంటే చిక్రీ అంటే ఏంటి అంటే వాటికి లేని ఆ కళ్ళు, ముక్కు పుడకలేని ఆ ముక్కు, ఆ అందమైన అమ్మాయిని చూస్తుంటే ఎటువంటి అలంకరణ లేకుండా చాలా అందమైన చిక్రీరా ఇది అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుందంటే వాళ్ళ ఫ్రెండ్తో. సో చిక్రీ అంటే ఏంటి అంటే వాళ్ళ పల్లెటూరులో బుజ్జిగా క్యూట్గా పిలుచుకుంటారనమాట అందమైన అమ్మాయిల్ని చిక్రీ అని చెప్పేసి బుచ్చిబాబు గారు అయితే ఏఆర్ రెహమాన్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అయిపోయిన తర్వాత అయితే చిక్రీ 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 అని పాడదామా అని అంటే ఓకే ఇది బాగుంది సార్, నాకు నచ్చింది. సో చిక్రీ ఇది కన్ఫర్మ్ చేసి అని మీరు ఎలా పాడితే అది హైలైట్, ఇంకా చూడవలసిన పనే లేదు. ఎప్పుడో కొమరంపులి ఆ టైంలో మీరు తెలుగు పాటలకి అయితే మ్యూజిక్ ఇచ్చారు. సో అలాగే నెక్స్ట్ నా సినిమాకి ఇవ్వడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈ చిక్రీ 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 అనే సాంగ్ని అయితే ఫిక్స్ చేసేయండి, మీరు పాడిన మ్యూజిక్ చాలా నచ్చిందని చెప్పేసి తలా బుచ్చిబాబు గారు అయితే చెప్పడం జరిగింది. సో ఏఆర్ రెహమాన్ గారు వెంటనే ఒక 5 సెకండ్స్ అయితే ఒక చిన్న వీడియోని అయితే రిలీజ్ చేశారు భయ్యా. గూస్ బంప్స్. అసలు రామ్ చరణ్ గారు ఇలా మోకాళ్ళ మీద ఉన్నట్టు ఇలా ఉండి ఇలా ఒక చుట్టో సిగరెటో తెలీదు. సో అది కాలుస్తూ వచ్చే మ్యూజిక్లో అక్కడ రామ్ చరణ్ గారిని చూస్తుంటే ఆ వైపు వేరే లెవెల్లో ఉందనమాట. హైకి తీసుకెళ్ళిపోయారు ఒక్క చిన్న మ్యూజిక్తో. మనం ఆల్రెడీ లీక్లో అయితే మ్యూజిక్ని ఉన్నాం, బట్ ఆ లాస్ట్లో వచ్చే 3 సెకండ్స్ 2 సెకండ్స్ మ్యూజిక్ అయితే చెదగొట్టి పారేశారు. మామూలు లేదు. ఇంకా ప్రోమో రిలీజ్ అవుతుంది నవంబర్ 8న ఏఆర్ రెహమాన్ గారి కన్సర్ట్లో ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారని అయితే అప్డేట్ వచ్చింది. మరి ఇంకా మామూలు ఉండదు, వస్సా వస్సా మరి ఇంకా చిక్రీ చిక్రీ మరి చెదగొట్టి పారేస్తుంది అనమాట సాంగ్. ఇది అప్డేట్. వీడియో నచ్చినట్లయితే టపా టపా లైక్స్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.